బంగ్లాదేశ్ దేశంలో హిందువులపై జరుగుతున్న మారణకాండం నిరసిస్తూ ఆర్ఎస్ఎస్ హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. కాకినాడ బానుగుడి సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ హిందూ చైతన్య వేదిక, విశ్వ హిందూ పరిషత్, భారతీయ జనతా పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హిందువులు తరలివచ్చి బంగ్లాదేశ్ దేశంలో హిందువులపై మారణకాండను ఆపాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ కాకినాడ సిటీ కన్వీనర్ గట్టి సత్యనారాయణ, ఆర్ఎస్ఎస్ ప్రముఖ్ ఆదిత్య శర్మలు మాట్లాడుతూ, ఆనాడు దేశ ప్రధాని ఇందిరాగాంధీ బంగ్లాదేశ్కు సాయం అందించి ఆ దేశానికి అండగా నిలిచిందని, నేడు నరేంద్ర మోడీ బంగ్లాదేశ్ ప్రధానికి ఆశ్రయం కల్పించారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, ఆర్ఎస్ఎస్ నాయకులు పాల్గొన్నారు. అయ్యను వేధిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలని మనం సహించేది లేదు. ఇప్పటికైనా మన భారతదేశంలో హిందువులు కూడా సమృద్ధమయ్యి అలాంటి విషయానికి మనకి నిరోధిస్తూ మన బాధ అందించాలని, అలాగే మన భారతదేశంలో కూడా హిందువులమే, మన భారతీయులు హిందూ భారతీయులు, తర్వాత మాకు అందరూ హిందువులు. దీంట్లో మనకంటూ ఒక దేశం ఉందంటే మన వాళ్ళు హిందూ దేశమే. కానీ వేరే వాళ్ళకి, హిందూ ముస్లింలకి వేరే వాళ్ళకి కనిపిస్తున్నాయి కానీ మనకు లేవు. అందరూ కూడా దయచేసి మన హిందువుల ఐక్యతని సాగుకుంటూ మనం కాపాడుకోవాలి. సో మనం కాపాడుకోకపోతే రాను రోజుల్లో చాలా ఇబ్బంది అవుతుంది. ఎప్పటికైనా మన హిందూ మహిళలు, హిందూ అందరూ కూడా వాళ్ళు కళ్ళు తెరిచి హిందూ హిందుత్వాన్ని, ధర్మాన్ని కాపాడుకుంటూ పక్క దేశాన్ని హిందువులు కాపాడాలని కోరుకుంటూ అపోజిషన్ లో ఉన్నా కూడా ఆవిడ చేసి మనం మెచ్చుకుని ఆ రోజున బంగ్లా గుర్తుని తీసుకోవడానికి ఆవిడ చేసిన ఎఫర్ట్స్ మెచ్చుకున్నారు. ఇలా ఉండాలి ఒక అపోజిషన్ అంటే. కానీ ఇవాళ పక్కనున్న ఈ దేశంలో అపోజిషన్ రోడ్ల మీదకి వచ్చి ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోసి ప్రధానమంత్రిని 45 నిమిషాలు సమయం ఇచ్చి ఒక దిక్కులేని మనిషిలాగా తరివేస్తే ఏ దేశం కూడా మనకి అక్కడ స్థానం కల్పించడం మనం కల్పించాం. అక్కడితో ఆగిందండి ఇది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎప్పుడు కోపం వచ్చినా లోపు ఎవరంటే హిందువులు. వాళ్ళకి ఏ కష్టం అనిపించినా కూడా ఫస్ట్ వాళ్ళకి హిందువులు కనిపిస్తారు. వాళ్ళ మీద అనేక దాడులు చేశారు. వాళ్ళు ఏం తప్పు చేశారండి? అక్కడ బతకడం తప్ప మైనార్టీలుగా. మన భారతదేశం విడిపోయినప్పుడు మైనార్టీ ప్రొటెక్షన్కి అగ్రిమెంట్ ఉంది. పాకిస్తాన్లో ఉన్నటువంటి మైనార్టీస్కి అక్కడ గవర్నమెంట్ రక్షణ కల్పించాలి. భారతదేశంలోని మైనార్టీస్కి ఇక్కడ రక్షణ కల్పించాలి. మనం కల్పించాలని చెప్పండి. భారతదేశంలో మైనార్టీస్ రక్షణ కల్పించాలి.